హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వంకాయ చిక్కుడుగాయ కలిపి కూర వండానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడూ కర్రీ చేసుకోకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలా కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. అన్నీ మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసి కలిపి, ఇప్పుడే ఉప్పు వేసుకుంటే ఉప్పు వేసుకోండి, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. సో అలా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా వంకాయలంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదా, ఇక్కడ నాకు ఒక 20% దాకా ఉడికిపోయింది వంకాయ. ఇలా ఉడికిన వంకాయలో ఇప్పుడు నేను టమాటా, కారము వేసేసి, ఇప్పుడు మీరు ఇన్ కేస్ మీరు స్టార్టింగ్లో వేయకుంటే ఉప్పు ఇప్పుడు వేసేయండి. ఇప్పుడు ఉప్పు వేసేసి కారం వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు మంచిగా మగ్గిపోవాలండి. మనకి కారము అంటే టమాటా కానీ వంకాయలు అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత, ఇప్పుడు మనము ఆల్రెడీ పెట్టుకున్న చిక్కుడుగాయ ఉంటుంది కదా. సో మీరు ఆల్రెడీ ముందే ఉడికేసి పెట్టుకోండి చిక్కుడుగాయని. అలా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయని ఇప్పుడు వేసేసి, ఇది కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. చిక్కుడుగాయని మీరు ఎక్కువగా కుక్కర్లో ఉడికించుకోకండి, జస్ట్ ఒక విజిల్ వస్తే బంద్ చేసేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఒక 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉడకాలి కదా. అందుకని ఒక విజిల్ వచ్చేయగానే బంద్ చేస్తే మీకు ఇక్కడ కూడా మంచి పర్ఫెక్ట్గా ఇంకా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇట్లా చిక్కుడుకాయ కూడా వేసేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మీకు తగినన్ని నీళ్లు పోసేసుకొని ఇప్పుడు కంప్లీట్గా మంచిగా ఉడికించుకుందాం. ఇంకా ఇప్పుడు అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా నువ్వుల పొడి నేను ఎలా చేయాలి అనేది చాలా వీడియోలో చెప్పాను. లేదంటే జస్ట్ మీరు నువ్వులు వేయించి చిటపట్లాడేంత వరకు వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ పొడిని ఒక స్పూన్ వేసి ఇంకొక నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. జనరల్గా ఇది అన్నంకి కానీ చపాతీకి కానీ దేనికైనా తినండి, చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.